నజీర్ మహబూబ్ నగర్ నుంచి అండి. నజీర్ గారు మాట్లాడండి. హలో నజీర్ గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఇప్పుడు నేను పిఠారిపల్లి గురువు గారితో మాట్లాడాలి సార్. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అయితే ఇప్పుడు హలో చెప్పండి. నేను మీరు మ్యూట్ చేసి మీ టీవీ మ్యూట్ చేయండి ఫస్ట్. కేవలం మీరు ఫోన్లోనే మాట్లాడండి. అయితే చెప్పండి. ఇప్పుడు మ్యూట్ లో పెట్టాను సార్. మ్యూట్ లోనే ఉంది. మీరు మాట్లాడండి ప్లీజ్. డైరెక్ట్ గా క్వశ్చన్ అయ్యండి ప్లీజ్. అయితే ఇప్పుడు మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు వాళ్ళ ధర్మాలకు అనుగుణంగా వాళ్ళ పండుగలు చేసుకుంటారు సార్. కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు గొప్పగా చెప్పుకోవడమే కానీ సర్వమత సారాంశం ఒక్కటని ఒక్క గురువు కానీ మహమ్మదీయ ప్రవర్తనలో ఉన్న ఎవరైతే మన మహమ్మదీయ గురువులు కానీ, నేను ఒక మహమ్మదీని చెప్తున్నాను, గురువులు కూడా కరెక్ట్ గా మా మతాలు కూడా కరెక్ట్ చెప్పడం లేదు. ఏ మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పిస్తే వాళ్ళు సర్వమత సారాంశం ఒకటి అనే మీనింగ్ వచ్చే రకంగా ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. ఈరోజు హిందూ మతానికి సంబంధించిన ఈ పిఠాధిపతులు కానివ్వండి, మహమ్మదీయ మతంలో ఉన్న వీళ్ళు కానివ్వండి లేదా క్రిస్టియన్ మతం. మీ క్వశ్చన్ అర్థమైంది నజీర్ గారు. ఒకటి, ఇప్పుడు నజీర్ గారు అడిగినట్టు మతాలు అన్నీ ఒకటని చెప్పడం పొరపాటండి. అన్నీ ఒకటే అయితే ఇన్ని మతాలు ఎందుకు? ఒకటే మతం చాలు. ఒక్కొక్క మతం ఒక్కొక్క ప్రాంతంలో పుడుతుంది. ఇప్పుడు మహమ్మదీయ మతం ఉందనుకోండి, అరబిక్ కంట్రీస్ ఆ ప్రాంతంలో పుడుతుంది. అంటే అక్కడ మతం ఎందుకు పుట్టాలంటే వాళ్ళ జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఇలా బతకండి, ఇలా బట్టలు కట్టుకోండి, ఇలా మాట్లాడండి, ఇలా తినండి, ఒక భాష, ఒక భావం, ఒక సంస్కృతి, ఇవన్నీ. ఇప్పుడు క్రైస్తవ మతం ఉందనుకోండి, మనకు ఇజ్రాయెల్లో ఆ ప్రాంతంలో అక్కడ పుట్టింది. జ్యూస్ కానీ ఇలా ఒక్కొక్కటి. హిందూ ధర్మం అనేది భారతదేశంలో పుట్టింది. కాబట్టి ఎందుకు భారతదేశంలో ఇక్కడ ఇదయిందని అంటే ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక భౌగోళిక పరిస్థితులకి దృష్ట్యా, ఇక్కడున్నటువంటి వాతావరణ దృష్ట్యా, జీవన విధానం దృష్ట్యా ఇక్కడ ఏం తినాలి, ఎలా తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు ఇది ఉండాలి, ఎన్ని పండుగలు ఎలా జరుపుకోవాలి, పండుగల్లో పిండి వంటలు ఏంటి, ఇవన్నీ చెప్పబడింది. కాబట్టి అన్ని మతాలు ఒకటనుకోవడం ముందు అసలు అది మనం తీసేయాలి. అన్ని మతాలు ఒకటి కాదు. ఒకటైతే ఒకటే మతం పెట్టుకుందాం. ఎందుకు ఇన్ని మతాలు ఎందుకు పెట్టుకుని అన్ని ఒకటనడం ఎందుకు? ఇప్పుడు కజ్జికాయ పెట్టుకున్నాం, క్యారెట్ కూర పెట్టుకున్నాం, బంగాళదుంప కూర పెట్టుకున్నాం, వంకాయ కూర పెట్టుకున్నాం, అన్నీ ఒకటని అనుకోవడం ఎందుకు? తిన్న తర్వాత ఒకటే అవుతుంది. కనపడనప్పుడు ఒకటే, కానీ ఎదురుగుండా కనిపిస్తుందిగా విభిన్నత. కాబట్టి ఒకటే అని చెప్పకుండా ప్రతి మతానికి ఒక గౌరవం ఉంది, మర్యాద ఉంది, దాన్ని ఆచరించుకొనివ్వాలి. ఏ మతము ఇంకో మతం మీదకి వెళ్ళిపోయి దాడి చేసి దాన్ని ఇంకొకటి చేసి దాన్ని ఇది చేయకుండా ప్రతి మతాన్ని గౌరవించవలసినటువంటి భావన ప్రతి ఒక్కరికి కలగాలది. అలాంటి భావన మిగతా మతాల్లో కనిపించట్లేదు, కానీ ఒక హిందూ ధర్మంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. అన్ని మతాల్ని ఆదరించేటువంటి ఒక వ్యవస్థ హిందూ ధర్మంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి అభుక్త్వా త్వామలకం పథ్యం భుక్త్వాతు బదరీఫలం. భోజనానికి ముందు ఉసిరికాయ దీంతో అన్నం కనుక తింటే చాలా అద్భుతమని, అందుకని అప్పుడప్పుడు కూడా చూడండి ఆమలాలని అమ్ముతుంటారు. చాలా మంచిది అది. ఎన్ని తినగలిగితే అసలు వృద్ధాప్యం అనేది కనపడనివ్వదట. ఉసిరికాయ తింటే వృద్ధాప్యం రాదంటారు. బదరిక ఫలం అంటే ఈ రేగుపళ్ళు తింటే ఒక అద్భుతమైన శక్తి. తర్వాత ఈ రోజున ఈ రాగి కాసులు కూడా పిల్లలకి దిష్టి తీసి పడేస్తారు భోగినాడు. ఎందుకనంటే రాగి ఏదైతే ఉందో మీరు ఇళ్ల మీద చూస్తే ఇట్ అరెస్ట్స్ ది అంతరిక్ష శక్తి నుంచి పిడుగులు కానీ ఇటువంటివి పడతాయి కదా, నెగిటివ్ ఎనర్జీస్. అది పడితే మొత్తం కాలిపోతుంది, బూడిదైపోతుంది. అటువంటి వాటిని అరెస్ట్ చేయగలిగింది ఒక రాగి ఒక్కటే. అలాగే ఈ పిల్లలకి ఆ దిష్టి తీయడంలో వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని తీయగలగడానికి ఒక రాగి పైసలు అనేటువంటిది పెడతారు. సో ఇవన్నీ ఏంటంటే పూర్వం రోజుల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం అనంటే ఏంటంటే పద్ధతి అని అర్థం. సంప్రదాయం అనంటే పద్ధతి. ఇది చేస్తే పద్ధతి, చేయకపోతే ఈ పద్ధతి అండి అలా కాదు. ఇలా ఈ లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి, ఇది పద్ధతి అన్నారు అనుకోండి, నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అంటే పద్ధతి మీరి నడవడం అనేది. ఇంకో విషయం స్వామి, అంటే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇవాళ సంక్రాంతి పండుగ కానీ హిందూ మతం వాళ్ళే ఎక్కువ ఆచరిస్తుంటారు. నాకు తెలిసి 100% ధర్మం అనాలి. హిందూ ధర్మాన్ని మీరండి, నేను హిందూ మతం అనకూడదండి. ఎందుకని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు మతం అనడం పొరపాటు అనేది నేను చెప్తాను. నన్ను అడగండి, నేను చెప్తాను. సరే మీరు చెప్పిరా నేను అలానే అంటానంటే నేనేం చేయలేను. లేదు ఇవాళ చూసినట్టయితే సంక్రాంతి అనగానే ఇవాళ నేటి యువతరానికి మాత్రం అంటే ఊర్లకు వెళ్ళడం, కోళ్ళు మిగిలితే తినడం,
లేదా కోళ్ళు మిగిలితే కాదు, కోళ్ళు తినడం, పందాళ్ళు కాసుకోవడం, తర్వాత పేకాట ఆడటం, మితి మీరిన ఇవాళ వైన్ షాపులు అన్నీ కూడా మితి మీరిన సేల్స్, ఒక నెలలో అమ్మాల్సిన సేల్స్ 3 రోజుల్లోనే అమ్ముతున్నారు. అంటే నిన్న లేడీస్ కూడా అంటే అయితే చిన్నపిల్లలు మన టీవీ ఫైవ్లో ప్రచారం జరిగే ఒకటి పేకాట ఆడటం. అంటే పండుగలంటే జోదాలు, కోడి పందాలు అంటే హింసించడం. అంటే నా నాలెడ్జ్ ప్రకారం కనుమ పండుగ రోజున మనకి ఎవరైతే వ్యవసాయానికి హెల్ప్ చేశారో, అంటే కుక్కలు కానివ్వండి మన కాపలా కాస్తాయి కాబట్టి, కోళ్ళు కాబట్టి మనకి గుడ్లు పెడతాయి కాబట్టి, అలాగే మనకి పశువులన్నీ కూడా దున్నుతాయి కాబట్టి వాటన్నిటికీ కొమ్ములకి రంగు వేయటం, వాటిని అలంకరించడం, వాటిని అతి పవిత్రంగా చూసుకోవటం అనేది మనం చేస్తుంటాం. అవన్నీ మానేసి ఇవాళ కనుమనంగానే కనపడ్డాయని కోసుకొని తినడం. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మాట చెప్తాను. సంక్రాంతి అనేటువంటిది ఏమిటి అసలు ఒక్కసారి దాని గురించి క్లుప్తంగా చూస్తాం. సంక్రాంతి అనే శబ్దం సంస్కృతం నుంచి ఉత్పత్తి అయింది. మనం హిందువులకి మాత్రమే అంటున్నారు కదా, కాదండి. ఇది భారతదేశంలో ఉండే ఎవరికైనా సరే ఇది పనికొస్తుంది. ఎందుకనంటే భోగి డీకంపోజ్ చేయాలనుకోండి పాతవి ఏం చేస్తారు, కాలుస్తాం. అది ఎప్పుడు పడితే అప్పుడు కాల్చకుండా భోగి నాడు కాలుస్తాం. కాల్చేటప్పుడు కూడా మన వాళ్ళు ఏమన్నారంటే వాటి నుంచి దుర్గంధం బయటకు వస్తుంది. వస్తువులు కదా వాడుకున్నవి, పీడ. అలాగనే వాటి నుంచి కొన్ని అరిష్టమైనటువంటి గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. వాటిని ప్రకృతిలోకి వ్యాపించనివ్వకుండా అది అరిష్టం కాబట్టి ఆవు పిడకలు ఉంటాయి, గోవు యొక్క పిడకలు తయారు చేసి దండ కింద వేసి భోగికి అగ్నిదేవుడికి ఇస్తారు. అంటే ఆ పిడకలు కాలిస్తే దాని నుంచి వచ్చే దుర్గంధాన్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఆవు నెయ్యి కొద్దిగా వేస్తారు దాంట్లో. ఎందుకనంటే ఈ దుర్గంధము పోకూడదు, ప్రకృతిని సురక్షితంగా ఉంచాలి. అలాగనే నేను వాడుకున్న పదార్థాలన్నీ ఇప్పుడు అయిపోయాయి, ఉపయోగానికి పనికిరావు, వాటిని డీకంపోజ్ చేయాలి, అలాగా కాల్చాలి. కాల్చిన తర్వాత ప్రకృతి పాడు కాకూడదు. ఎంత అద్భుతమైన ఒక ప్రక్రియ అండి ఇది. అలాగని ఇక్కడ సంక్రాంతి కూడా ఒక అద్భుతమైన విశిష్టమైనటువంటి ఆచరణ మన పెద్దలు చెప్పారు. సంక్రాంతి శబ్దాన్ని సంస్కృతంలో చూస్తే మనకు క్రమ్ అనేటువంటి ఒక ధాతువు నుంచి పాద నిక్షేపే అంటే అడుగు ముందుకు వేయడం, గతి అని సంస్కృతంలో అర్థం. క్రాంతి అని అంటే అర్థం ఏంటంటే అడుగు ముందుకు వేయడం, ముందడుగు, ఒక అడుగు ముందుకు వేయడం, గతి పొందడం అని అర్థం. సంక్రాంతి అని అంటే సమ్యక్ క్రాంతి, అంటే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని సంక్రమణము అంటారు. 12 రాసులు ఉన్నాయి. దాంట్లో మనకు అనుకుంటాం ఇదొక్కటే సంక్రాంతి అనుకుంటాం, 4 సంక్రాంతులు ఉన్నాయి మనకు. తెలుసా? కర్నూలు నుంచి వెంకటేష్ గారు అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్, మీ క్వశ్చన్ స్పష్టంగా చెప్పండి, పరిపూర్ణంద గారు ఆన్సర్ ఇస్తారు. సినిమా గురించి అడిగినారు కదా మీరు. అవును. అది హిందూ మతం ఉన్నందుకే మన భారతదేశము. ఫోన్ కట్ అయింది అనుకుంటా. ఓకే, ఈ సంక్రాంతి అని అంటే 4 సంక్రాంతులు ఉన్నాయి, ఒక్కటి కాదు. ఒకటేమో విషువత్ సంక్రాంతి, ఇంకొకటి విష్ణుపద క్రాంతి, మూడోదేమో షడశీతి సంక్రాంతి, 4వది అయన సంక్రాంతి. ఇలా 4 సంక్రాంతులు వస్తాయి. మొట్టమొదటిది విషువత్ సంక్రాంతి అని అంటే అర్థం ఏంటంటే అప్పుడు మనకు చెప్పబడింది సమ రాత్రం దివౌ కాలే, అంటే రాత్రి పగలు రెండు కరెక్ట్గా 12 గంటలు ఉంటుంది. మన భారతదేశం ఎందుకు గొప్పదనంటే 6 ఋతువులు, 12 మాసాలు, రాత్రి పగళ్ళు అన్నీ సరి సమానంగా మనకి ఇవ్వబడింది. నిఖిత గారు నమస్కారం. హలో హలో, ఎస్ మాట్లాడండి మేడం. నేను లిఖిత హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పమ్మా లిఖిత, సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యు. థ్యాంక్ యూ. కనుమ ఎందుకు జరుపుకుంటారు? వస్తుంది తల్లి, నువ్వు జాగ్రత్తగా వింటూ ఉండు. నచ్చుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా నీకు? భోగి నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు సంక్రాంతి అవుతుంది, తర్వాత కనుమ వస్తుంది. జాగ్రత్తగా విను తల్లి. ఇంకా చాలా సాంబశివరావు గారు ఏవో చాలా ప్రశ్నలు నా మీద సంధించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన. తప్పకుండా వినొచ్చు, అంత పూర్తిగా సావధానంగా వినండి. 12:30 వరకు మీరు వినొచ్చు. అయితే సంక్రాంతిలో ఈ విషువత్ సంక్రాంతి అని అంటే మన భారతీయ సంస్కృతిలో 6 ఋతువులు ఉన్నాయి. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఇలాగ కాలాలు 3 కాలాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. పగలు రాత్రి కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది, 12 గంటలు. ఇలాగ అన్ని సమతుల్యతతో ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతిలో జీవన విధానాన్ని ఒక గీత గీసి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకుని సీరియల్ నెంబరు, డేటు, నేము, అడ్రస్ ఎలాగైతే ఒక గీత గీసి ఇలా నెంబర్లు కోడ్ వేస్తామో బార్ కోడింగ్ లాగా, ఇక్కడ కూడా మనకు ఒక బార్ కోడింగ్ సిస్టమ్. పండగలంటే ఏదో దేవుడికి చేస్తున్నారని కాదండి. అందుకనే భారతదేశంలో జరుపుకునే పండగలు దేవుడిని ఉద్దేశించి కాదు, జీవన విధానము. కానీ ప్రతి దాంట్లో దైవాన్ని స్మరించుకుంటున్నారు.
ముఖ్యంగా సంక్రాంతి గురించి, తర్వాత కనుమ గురించి. 4 సంక్రాంతుల గురించి చెప్పుకున్నాం. మనకు విషువత్ సంక్రాంతి అని, అది సమం రాత్రౌ దివౌ కాలే, అంటే రాత్రి పగలు 2 సమానంగా ఉంటుంది. భారతదేశంలో అన్ని ఋతువులు కానీ, కాలాలు కానీ, రేయింబగళ్ళు కానీ అన్నీ సరిసమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రతకవలసినటువంటి విధానాన్ని ఒక మంచి మనకు స్కెచ్ వేసి చెప్పారు. అదే పండుగలంటే. ఇప్పుడు ఇది విశ్వత్ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు మేషరాశిలోనూ అలాగనే తులారాశిలో సంక్రమణం చేసేటప్పుడు దీన్ని విశ్వత్ సంక్రాంతి అని అంటారు. అలాగనే సూర్యుడు కనుక వృషభము, సింహము, వృశ్చికము, కుంభము ఈ 4 రాశుల్లో సంక్రమణం చేస్తుంటే దాన్ని విష్ణుపద క్రాంతి, విష్ణుపద సంక్రాంతి అని అంటారు. అలాగనే సూర్యుడు మిథునము, కన్య, ధనుస్సు, మీనం వీటిల్లో కనుక సంక్రమణం చేస్తే షడశీతి సంక్రాంతి అని అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? అలాగనే సూర్యుడు కర్కాటకంలో, మకరంలో సంక్రమణం చేస్తున్నప్పుడు అయన సంక్రాంతి అని అంటారు. అంటే సంవత్సరాన్ని 12 నెలల్ని 2గా విభజించారు. ఒకటి దక్షిణాయనము, 2 ఉత్తరాయణమని. అయన సంక్రాంతిలో కర్కాటక అయనం జరిగితే దక్షిణాయన సంక్రాంతి, మకర సంక్రమణం జరిగితే దాన్ని ఉత్తరాయణ సంక్రాంతి అని. దక్షిణాయనం అంతా కూడా మీకు వర్షాలు, గిర్షాలు అవి పడతాయి. అప్పుడు పండుగలు ఉండవు మనకు. మీరు గమనించండి, ఉపవాసాలు, ఎక్కువ ఉపాసన, దీక్ష ఇవే ఉంటాయి. అంటే ఎక్కువ ఉపవాసం చేయించడం బాడీకి. అంటే వర్షాకాలంలో జబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ తినకూడదని, కంటామినేషన్ ఉంటుందని ఎక్కువ దీక్ష చేయిస్తారు. ఉత్తరాయణం రాగానే సూర్యుడు ప్రభావం వస్తుంది కాబట్టి, ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడ నుంచి పండుగలు అన్నీ కూడా మనకు భూమి కూడా అలాగనే అన్నిటినీ ఇస్తుంది, నువ్వు తినమని అంటుంది. దక్షిణాయనం అంతా వర్షాలు పడి అప్పుడప్పుడే మొలకెత్తడం కానీ ఇంకోటి కానీ అప్పుడే ఉంటుంది. అప్పుడు ఎక్కువ తినకూడదు మనిషి, ఎక్కువ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మన పూర్వీకులు అలా పెట్టారు. ఇకపోతే ఈ సంక్రాంతి కాలంలో మనకు చెప్పబడ్డ ప్రధానమైన అంశం ఏంటంటే నువ్వుల్ని ప్రధానంగా వాడుతారు ఈ సంక్రాంతికి. నువ్వులు ఒకటి, భోగి నుంచి రేగుపళ్ళు. నువ్వులు ఎంత పవర్ఫుల్ ఎలిమెంట్ అని అంటే మీరు నువ్వులు ప్రతిరోజు నల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని బెల్లంలో కలుపుకుని ఉండ తినాలి. ఇప్పుడు ఉత్తరాయణంలో ప్రతిరోజు నువ్వులు ఉండ తినగలిగితే అసలు మనిషి పురుషుడికి పుంస్త్వం కానీ, స్త్రీకి స్త్రీత్వం కానీ అలా నిలబెట్టగలిగేది నువ్వులు. తిలం సర్వేభ్య శ్రేష్టం తిలం అంటారు. అన్నిట్లో కల్లా తిలం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది నువ్వులు. అందుకని నువ్వులతోటి నూనె చేసి మర్దనం చేసుకుని స్నానం చేయాలి ఉత్తరాయణంలో. చలివి చేస్తుంది, అంటే బాడీని చక్కగా హాయిగా న్యూట్రల్ చేస్తుంది. లోట్లోకి తీసుకుంటే కనుక ఇక్కడ అంటారు స్థూలానాం కర్షణం చేయవ, కర్షణం బలవర్ధనం. అంటే బాగా లావుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఫ్యాటీ పీపుల్కి నువ్వుల నూనె మర్దన చేసి నువ్వులు తింటే సన్నబడతారు. అలాగనే సన్నగా ఎంత తిన్నా వాడు లావెక్కని వాడికి నువ్వులు రోజు బెల్లంలో కలిపెట్టి వాడికి పెడుతూ నువ్వుల నూనె మర్దన చేయండి, వాడు మంచి తేజస్తో మంచి చబ్బిగా తయారవుతాడు. వాడు కర్షానాం బలవర్ధనం. సో స్థూలానాం కర్షణం చేయవ, అటు ఇటు రెండిటికి ఉపయోగపడేది నువ్వులు. ఈ ఉత్తరాయణంలో చాలా మంచిదని అందుకే మన వాళ్ళు అంటారనమాట, నువ్వులు తిని 100 ఏళ్ళు బతుకు బిడ్డ అని అంటారు. మంచిది అది నువ్వులు. కనుమ గురించి. కనుమ. ఇక మనం కనుమ దగ్గరికి వస్తే ఈ సంక్రాంతి అనేటువంటిది రైతువారి పండుగగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైతులకు అందరికీ ధనధాన్యాలు ఇంటికి వస్తాయి. ఇప్పుడే మీరు చూస్తే అందరికీ పంచడం, ధాన్యాలు పూర్వం రోజుల్లో పల్లెటూర్లలో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇంటికి ఎవరైతే అందరూ సహకరిస్తారో ధాన్యం రాగానే అందరూ వస్తారు. వాళ్ళ ఏడాది పొడవునా ఉన్నటువంటి పంటంతా వాళ్ళకి కొలిచిస్తారు, వాళ్ళు పట్టుకుపోతారు అనమాట. ఇది ఒక పండుగ. అలానే కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, పండుగలు జరుపుకోవడం, కొత్త బట్టలు ధరించడం, తైలాభ్యంగనం చేయడం, పిండి వంటలు చేసుకోవడం ఇవి ఉంటాయి. కోడి పందాలు లేకపోతే పేకాటలు, తాగండని ఎక్కడ మన భారతీయ మనం ఈ మధ్య చూస్తుంటే ఎప్పటి అలా కాదు. ఇప్పుడు ఒక మాట వస్తున్న సంప్రదాయాలకి కోర్టు ఎవరు ఆపడానికి, పోలీస్ ఎవరు ఆపడానికి, మీరెవరు ఆపడానికి అని చెప్తున్నారు. సంప్రదాయాలు ఎక్కడ రాస్తున్నారు? ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఒక్క మాట సాంబశివరావు, మీడియా ఒక ఉద్యమంగా తలపెట్టి ఇప్పుడు వినాయకుడి గురించి TV5 కానీ TV9 కానీ ఎన్నో ఛానల్స్ మట్టిదే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదని. ఎంత అద్భుతమైన ప్రక్రియది. ఒక మీడియా ఒక మంచి చరిత్రను సృష్టించింది, అంటే ఎంతో మందిని ప్రభావితం చేయగలిగింది. అలానే వీటి మీద కూడా మీడియా నిజంగా కనుక నిలబడగలిగితే పదండి నేను కూడా వస్తాను, దీని మీద ఒక మంచి ఉద్యమం లాగా మంచి అంటే ఔదాత్తమైనటువంటి యువతకి ఏమైనా సందేశం ఇస్తారా? కాబట్టి కనుమ అనేటువంటిది మీరు చూస్తే యువత కూడా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కనుమలో మనం వరి ధాన్యపు వన్నెలు అంటారు, వెన్ను వాటిని ఇంటి బయట కడతారు, పక్షులు వచ్చి దాని మీద వాలి తింటాయి. వరి పిండితోటి ముగ్గు వేస్తారు భారతీయ సంస్కృతిలో, చీమలు తింటాయి, క్రిములు కీటకాలు తింటాయి. అలాగనే గోవుల్ని కడిగి శుభ్రంగా మనం ఇది చేసుకుంటాం. కుక్కలు ఉంటే, పెంపుడు జంతువులు ఉంటే వాటికి చూస్తాం. అంటే ఒక జంతువులని ఆరాధించేటువంటి ప్రక్రియ కనుమ ద్వారా, అంటే మనందరికీ సహకరిస్తున్నాయి, ప్రకృతిని కాపాడుతున్నాయి. అలాగనే సంక్రాంతి నాడు భూమాతని ఆరాధిస్తాం.
భోగి నాడు మానవుడు తను తాను ఎలా సంస్కరించుకోవాలి, తన దగ్గర ఉన్నవి డీకంపోజ్ చేయాలి. అంటే ఈ పండుగలు అనేవి ఎక్కడైనా దేవుడి గురించి వచ్చాయో చెప్పండి? ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిబద్ధంగా జీవన విధానాన్ని కొనసాగించడం, ఆ జీవన విధానాన్ని భగవంతుడితో అనుసంధానం చేసుకుని బ్రతకడం, వీటన్నిటి గురించి ఒక అద్భుతమైన ఆలంబన ఈ మనకు సంక్రాంతి పండుగ నేర్పుతుంది. ఇప్పుడు పెద్దల దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, ప్రకృతి యొక్క జీవన విధానాన్ని అవలంబించి దానికి హేతుబద్ధంగా నడవడం అనేటువంటిది మనకు సంక్రాంతి పండుగ మనకు తెలియజేస్తుంది. మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి పీకే సినిమా గురించి కూడా మీరు ప్రస్తుతించారు. ఒక సినిమాని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి? ఒక సినిమాలో డైరెక్టర్కి ఈర్ష్యాద్వేషాల మీద నడుస్తుంది, డైరెక్టర్ యొక్క రాగద్వేషాల మీద కూడా నడుస్తుంది. డైరెక్టర్కి దెయ్యం అంటే ఇష్టం అనుకోండి, దెయ్యాన్ని ఎప్పుడు చూసున్నాడు డైరెక్టర్. ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నేను దెయ్యాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ దెయ్యాన్ని ఎందుకు చూస్తానంటే నేను అందరినీ భయపెట్టాలన్నాడు. అంటే అతని యొక్క ఆలోచన ప్రజల మీద రుద్దుతాడు. కాబట్టి ఈ పీకే కూడా ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి తాలూకా ఆలోచన అనే మనం అనుకోవచ్చు. అంటే దెయ్యం లాంటిది ఏదో ఒక మెంటలీ సంథింగ్ డిస్టర్బ్డ్ పర్సన్. అంటే ఏమో మరి ఆయన దేనివల్ల ఇబ్బంది పడ్డాడో, మరి లోపల ఏముందో తెలియదు కానీ, బట్ వన్ కెనాట్ అటాక్ ది కల్చర్, వన్ కెనాట్ అటాక్ ది ఎంటైర్ సిస్టమ్ జస్ట్ బికాజ్ ఆఫ్ 2-3 పీపుల్. ఒక 2-3 గురించి మొత్తం సిస్టమ్ని మనం తప్పుపట్టే వ్యవస్థలో మనం లేము మనం. కాబట్టి ఒక మీడియా అనేటువంటిది ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటుంది, ప్రజలకి ఏం చెప్పాలనుకుంటుంది. ఇదిగో ఈరోజు సంక్రాంతి, TV5 వాళ్ళని పిలిచారు, సంక్రాంతి గురించి చెప్పండి అని అన్నారు. నేను సంక్రాంతి గురించి చెప్పాలి. ఆ సంక్రాంతి లేదు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు, అంతా ఏం లేదు, శుభ్రంగా తాగేయండి, కోడి పందాలు, కోడి కత్తులు కట్టి శుభ్రంగా పొడి చంపేయండి, చచ్చిపోయిన కోడిని కోసేసి శుభ్రంగా 10 మంది తినేయండి. అంటే మనం ఒక కర్కశమైన సమాజంలో బ్రతుకుతున్నామా? అంటే 2 కోళ్ళని కొట్టుకొని ఇస్తున్నామే, అలాగే ఇంట్లో 2 కొట్టుకుంటుంటే కూడా ఎవడో ఒకటి చావాలనే ఆలోచన మనలో పుడుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజానికి కొంత అవగాహన కల్పించాలి, ఒక సాత్విక భావన నేర్పాలి, సమాజానికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఐ థింక్ మీడియా కెన్ డూ దట్ పవర్ఫుల్ జాబ్. ఐ హోప్ సంక్రాంతి నాడు నేను ఏంటి విష్ చేస్తున్నానంటే TV5 ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఉగాది నాడు TV5 యొక్క ఆలోచనతో భారతీయ సంస్కృతికి ఒక మంచి వెలుగునందించే మరొక మాధ్యమం TV5 సౌజన్యంతో త్వరలో వెలువడుతుంది. తప్పకుండా అందరికీ ఒక మంచి క్రాంతిని, సంక్రాంతిని ఇవ్వాలని TV5 యాజమాన్యానికి, TV5 సిబ్బందికి, అలాగనే TV5 ప్రేక్షకులకు, మొత్తం యావత్ భారత జాతికి, ఈ లోకంలో ఉండే సమస్త మానవాళికి, జంతుజాలానికి పరమాత్మ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి బుద్ధిని ఇవ్వాలని, సంస్కారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ TV5 ప్రేక్షకులకు మరొక్కమారు సంక్రాంతి అలాగనే రాబోయే ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూ స్వస్తి, సెలవు. ధన్యవాదాలు స్వామి. ఇది ఇవాల్టి షో. ముఖ్యంగా పరిపూర్ణానంద స్వామి గారు చెప్పినట్టుగా మానవులంతా ఒకటే. అయితే పండగ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, సంక్రాంతి పండుగ భోగి నుంచి మొదలుకొని కనుమ వరకు విశిష్టత మనకు స్పష్టంగా చెప్పారు. అయితే మనకి కాల్స్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. అయితే ముఖ్యంగా జీవహింస మాత్రం ఏ శాస్త్రంలో లేదు, ఏ సాంప్రదాయంలో లేదు. కేవలం కుటుంబం అంతా కలిసి ఒక దగ్గర ఉండండి, మంచి నడవడిక అలవర్చుకోండి, హిందూ మతం కాదు ధర్మం అని చెప్పి పరిపూర్ణంద గారు చెప్పిన దాంట్లో ఏకీభవిద్దాం. ఇది ఇవాల్టి స్టోరీ, స్పెషల్ స్టోరీ. థ్యాంక్ యూ.